హాయ్, తెలుగు స్వాగతం. ఈరోజు కూడా మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది. అయితే ఓపెనింగు కొంచెం ఎక్కువగానే కొంచెం నియర్ ప్యానిక్ లాగా ఓపెనింగ్ తర్వాత వచ్చిన మార్కెట్ తగ్గుతూ పూర్తిగా రికవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ పూర్తిగా రికవర్ అయిపోయింది. మళ్ళీ కొట్టుపడేశారు. ఫైనల్గా ఒక 100 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది సుమారుగా. అయితే ఇక్కడ 100 పాయింట్లు మైనస్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ట్రేడ్ విశేషం ఏంటంటే, మనం ఇప్పుడుగా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది పంగనామాలు 3-1 అదే పంచనామాలు. ఈ పంచనామాలు వచ్చేసింది ఈరోజు. నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. ఇది వచ్చేసింది 5-1 వచ్చేసింది ఇంట్రాడేలో. వచ్చిన తర్వాత మాత్రం అక్కడి నుంచి మాత్రం సపోర్ట్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ పైకే, అంటే ఇక్కడి నుంచి కిందకి దిగటానికి ఇక్కడ సపోర్ట్ ఉంది, వచ్చింది. ట్రేడింగ్లో తెలిసిపోతున్నది. అంటే కింద దీనికి దిగువగా సెల్లర్స్ లేరు, సెల్లర్స్ తగ్గిపోయారు. సో ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడి నుంచి పికప్ అయింది. పికప్ అయ్యి వెళ్ళింది, కానీ 11,200 అట్లా పైకి వెళ్ళింది. కానీ ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ లెవెల్కి వెళ్ళింది, కానీ బట్ నిలవలేకపోయింది. మళ్ళీ కొట్టేస్తే 11,150 రేంజ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఈజ్ నౌ 11,150. అది సపోర్ట్ లెవెల్ యాక్చువల్గా. 11,111 ఉంది కదా, 111, 11,040, 50 ఇవన్నీ కూడా 140, 150 అన్నీ సపోర్ట్ లెవెల్స్, చిన్న సపోర్ట్ లెవెల్స్. అది అయితే 11,000కి దిగువగా వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఉత్తర దిశగా మళ్ళీ 11,500 రేంజ్కి వెళ్తుందా, అది దట్ వీ హ్యావ్ టు సీ. బట్ ఏంటంటే రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే ఉంది మార్కెట్. సెటిల్మెంట్ ఈజ్ ఆన్ థర్స్డే. కాబట్టి 2 రోజులు ఉంది కాబట్టి మిరాకిల్స్ ఏం జరగవు కానీ పెద్దగా. అయితే ఆప్షన్ చైన్ ఏం సూచిస్తున్నది అంటే 11,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతున్నది. 11,500 దగ్గర స్టిఫ్ రెసిస్టెన్స్ కనబడుతున్నది. అంటే 11,000 కంటే దిగువకు రాకుండా మాత్రం మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. అయితే అనుకోకుండా ఈవెంట్ మధ్యలో ఏదైనా ఇంటర్వ్యూనింగ్ ఈవెంట్ వస్తే ఇక చేతులు ఎత్తేయటమే. అప్పటికప్పుడు సడన్గా వచ్చేస్తుంది కదా, ఒక్కోసారి సడన్గా ఏదైనా న్యూస్ వచ్చి పడిపోయేటప్పుడు ఇంక ఇవేం పట్టించుకోరు. ఆప్షన్ చైన్ వర్కౌట్ అవ్వదు, నార్మల్ కండిషన్లో వర్కౌట్ అవుతుంది. అయితే 11,000 నుంచి 11,500కి స్ట్రైట్ లైన్లో లేదు. ఇది 11,300 దగ్గర హర్డిల్ ఉంది, 11,400 దగ్గర హర్డిల్ ఉంది. కాబట్టి 11,300 దగ్గరే ఆపేస్తారు, వెళ్ళకుండా 400 దగ్గర ఆపుతారు. ఇక్కడ ఇది దాటితే 400 దగ్గర, తర్వాత దాటితే 500 దగ్గర. అయితే ఈరోజు నిన్న సరే స్ట్రైట్ ఫాల్ అనుకోండి, ఈరోజు రెస్పాన్సివ్ బయింగ్ వచ్చింది తప్ప బయింగ్ రాలేదు. రెస్పాన్సివ్ బయింగ్ అండ్ బయింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇంత కొనాలి, ఇంత క్వాంటిటీలో ఇంతవరకు కొనేస్తాం, నవ్ వి గో ఆన్ బయింగ్ అని డిసైడ్ చేసుకుని కొనేస్తుంటారు. అలా పెద్ద పార్టీలు అలా డిసైడ్ చేసుకుని కొంట మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంటారు, అంతే, కొంతేరుతారు. అయితే ఈరోజు అట్లాంటి బయింగ్ లేదు. రెస్పాన్సివ్ బయింగ్ అంటే ఇది తగ్గింది, ఓకే బాగా తగ్గింది కదా, సో లెట్ మీ బై అంటే సపోర్ట్, ఏదో కొంచెం సపోర్ట్ ఇవ్వటం కోసం ఏదో బయింగ్ చేశారు తప్ప డిసైసివ్గా బయింగ్ చేయటం కోసం వెళ్ళలేదు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇనిషియేటివ్ బయింగ్ కాదు అది. దేర్ ఈజ్ నో ఇనిషియేటివ్ బయింగ్ అండ్ దేర్ ఈజ్ ఓన్లీ ఎ రెస్పాన్సివ్ బయింగ్. అందువల్ల అది నిలవలేదు, ఫైనల్గా కిందకి వచ్చింది. అంటే మార్కెట్ బ్రెడ్త్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఏ దిశలో ఉండగలదు అనుకోవడానికి మార్కెట్ బ్రెడ్త్ చూడండి. ఈరోజు అడ్వాన్స్ 413 షేర్లు పెరిగితే 1,474 షేర్లు తగ్గాయి. బ్రాడ్గా తీసుకుంటున్నా ఎన్ఎస్సిలో. ఎందుకంటే నిఫ్టీ 50లో ఒక 1 డజన్ షేర్లు 10 షేర్లు ఎప్పుడూ పెరుగుతున్నాయి.
యాక్టివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫార్మా, ఐటీ కొంచెం, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇట్లా కొన్ని షేర్లు, తర్వాత గ్రాసిమ్ ఒకటి, ఇవి పెరిగాయి. సన్ ఫార్మా కొద్దిగా పెరిగింది, సిప్లా ఇట్లా కొద్దిగా పెరిగినట్టున్నాయి. అంటే ఫార్మా, ఐటీ ఈరోజు కొంచెం సపోర్ట్ చేసినాయి మార్కెట్ని. మిగతా అక్కడే ఉన్నాయి, పడుకుని ఉన్నాయి. బ్యాంక్స్ సపోర్ట్ చేయలేదు, బ్యాంక్స్ పెరగలేదు. బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది కదా చాలా రోజులుగా. బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్ నుంచి సపోర్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ ఉన్నాయి, నో సపోర్ట్. తర్వాత హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ పెద్దగా ఏం లేదు, సపోర్ట్ రాలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రాలేదు. ఈ టీసీఎస్ వగేరా వగేరాలు, ఒక ఇన్ఫోసిస్ కూడా కొంచెం ఈరోజు మైనస్ అనుకోండి. అంటే ఓవరాల్గా కొన్ని సెలెక్టెడ్ ఫ్యూ షేర్స్ ఇవాళ కొద్దిగా పెరిగినాయి, మిగతా అన్నీ తగ్గుముఖమే. అందువల్ల ఏంటంటే నిఫ్టీ 50 మాత్రమే కాకుండా కొంచెం బ్రాడ్ బేస్డ్గా కూడా చూడాలి మార్కెట్ బ్రెడ్త్. ఓవరాల్ సెల్లింగ్ మోడ్లో ఉందా, సెల్లింగ్ మోడ్లో ఉందా, బయింగ్ మోడ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని షేర్లు ధరలు తగ్గాయి, ఇన్ని షేర్లు ధరలు పెరిగాయి, ఇన్ని షేర్లు తటస్థంగా ఉన్నాయి. తటస్థంగా ఉన్నవి నెగ్లిజిబులే. కానీ ఈ రేషియో తీసుకుంటే 3, 4, 12, 1/3, 1500కి 400 అంటే ఎంత అండి? 1/3 కూడా కాదు, 30% వేసుకోండి. 15, 3, 45, అంతే. 30% అంటే 70% డౌను, 30% అప్పు. అయితే మార్కెట్ ఏ రోజు ఆ రోజే, రేపు ఇంకోలా ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు హిస్టారికల్గా ఇప్పుడు చూపించే ఇండికేషన్ ఏంటంటే, అంటే బయింగ్ స్ట్రెంగ్త్ తగ్గింది అని. తర్వాత ఛానల్ ఫార్మేషను నేను నిన్న వీడియోలోనే అనుకుంటా చూపించాను కదా, నిఫ్టీ పెరుగుతూ ఇలా వంగింది కదా, ఇలా వచ్చింది కదా, కొంచెం ఒక ఛానల్ ఫార్మేషన్ లాంటిది చేసింది. జోక్ ఏంటంటే ఈ ఛానల్ ఫార్మేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చింది. ఈ ఛానల్ ఫార్మేషన్ నుంచి బయటకు వచ్చిందంటే బేరిష్ మోడ్. అయితే ఇక్కడి నుంచి ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిందా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అవుతూ ఉంటాయి, కావాలని కూడా అట్లాగా చేస్తుంటారు ఆపరేటర్స్. ఇక్కడి నుంచి ఇంకా తగ్గిపోద్ది అనుకుని ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తారని కొద్దిగా దించుతారు, ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి పైకి పట్టుకెళ్ళిపోతారు. ఏం లేదండి, మార్కెట్ని చక్కగా ఈ హెచ్ఎఫ్టీ ట్రేడింగ్ సిస్టమ్ ఉంది కదా, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, ఆ పెద్ద ఆ మెషిన్లు అన్నీ కనబడుతుంటాయి. ఎంత క్వాంటిటీలు ఎవరెవరంటే వాళ్ళ పేర్లు రావులండి, ఎన్ని క్వాంటిటీలు బయింగ్లో ఉన్నాయి, ఇందులో సెల్లింగ్లో ఉన్నాయి, ఏ కౌంటర్లో ఎంత ఉంది అంతా చెప్పేస్తుంది అక్కడ. దాని ప్రకారం దూసేంట్రా అంటే వరుసనే దూసుకుంటూ వెళ్ళిపోతారు, కొనేద్దామంటే వరుసనే దూసుకుంటూ వెళ్ళిపోతే స్టాప్ లాస్లన్నీ కట్ అయిపోతాయి. లేదు కొట్టేయండిరా అంటే దూసుకుని ఒక వరుస కొట్టి పారేస్తారు, స్టాప్ లాస్లు కట్ అయిపోతాయి. ఇట్లా అనమాట. పెద్ద చేపలు చిన్న చేపలు తింటాయి అంటారు చూసారా. ఈ ఇంట్రాడే చిన్న స్మాల్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్రాడే ట్రేడర్స్, వాళ్ళ డబ్బులు కాజేస్తుంటారు వీళ్ళు. బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ అంటే పెద్ద చేప చిన్న చేపను తింటుంది అంటారు కదా, ఎగ్జాంపుల్గా. బెస్ట్ ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్లో కనబడుతుంది. రోజు సంచులతో డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి, మోస్ట్లీ వచ్చేస్తాయి. అప్పుడప్పుడు లాసులు కూడా వస్తాయనుకోండి, బట్ మోస్ట్లీ దే మేక్ మనీ. దే ఆర్ మేకింగ్ మనీ కన్సిస్టెంట్లీ. ఎలా అంటే అదే టెక్నాలజీ, మెషిన్ చూపించేస్తుంది, చెప్పేస్తుంది, ఆ మెషిన్ ప్రకారం వెళ్ళిపోతారు అంతే. సో ఇంకా ఆల్గో ట్రేడింగ్ అని ఒకటి ఉంది. ఆల్గో ట్రేడింగ్ కంటే ఇది డేంజరస్. ఆల్గో ట్రేడింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏం లేదు, ప్రీ క్యాలిక్యులేటెడ్, ముందుగా ప్లాన్ చేసి ట్రేడ్ చేయటం. ఇది నెక్స్ట్. ఇంకొకటి ఏంటంటే 50-డే మూవింగ్ యావరేజ్ కంటే దిగువగా ఉంది ప్రైస్. గత 50 రోజుల్లో ఉన్నటువంటి ప్రైస్ తీసుకుంటే 50-డే మూవింగ్ యావరేజ్కి దిగువగా నడుస్తున్నది. ఇది అబవ్ 50-డే మూవింగ్ యావరేజ్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఇదొక అనాలిసిస్, ఇదొక అప్రోచ్, ఏదే మార్కెట్ మూమెంట్ని అర్థం చేసుకోవటానికి. 50-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మళ్ళీ అక్కడ బయింగ్ వస్తుంది అని అంచనా. సో ఇవన్నీ ఉన్నాయి, చూడాలి.
బట్ అయితే ఏంటంటే బ్రాడ్ బేస్డ్ మార్కెట్ డౌన్ కాబట్టి మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, సెక్టర్ అని, ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదు, ఆల్ సెక్టర్స్ ఆర్ డౌన్. అంటే ఐటీలో పెరిగాయి కదండి 2-3 స్టాక్స్, అంటే 2-3 స్టాక్స్ పెరిగాయి కానీ ఓవరాల్గా ఏం కాదు. ఐటీ కూడా ఓవరాల్గా ఏం లేదు. తర్వాత ఫార్మా కూడా ఓవరాల్గా డౌనే, రెడ్లోనే ఉంది. స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్, అన్నీ రెడ్లోనే ఉన్నాయి. చూడటానికి 90 పాయింట్లు 97 పాయింట్లు మాత్రమే తగ్గింది, కానీ విత్ దెర్ ఈజ్ సమ్ అండర్లయింగ్ వీక్నెస్ ఇన్ ది మార్కెట్. అండర్లయింగ్ వీక్నెస్ అంటున్నారు కాబట్టి ఇక షార్ట్ సెల్లింగ్ చేద్దామా, ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ సెల్లింగ్ చేద్దామా అని ఎగబడి వెళ్ళకూడదు, చూసుకోవాలి, పొజిషన్ చూసుకుని చేయాలి. అయితే మార్కెట్ అనలిస్టులు, స్పెషలిస్టులు ఏం చెప్తున్నారంటే సెల్ ఆన్ రైజ్ అంటున్నారు. కొంచెం వైజ్గా, అంటే జాగ్రత్తగా ఉండమని కదా అర్థం. టైం టు సెల్ అని చెప్పటం లేదు. నిజానికి ఎవరు చెప్పలేరండి. మార్కెట్ పడేటప్పుడు మాత్రం చెప్పి పడదు, సడన్గా ఫటాఫట్ 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 కుప్పకూలిపోయినట్టుగా పడిపోద్ది. పెరిగేటప్పుడే మెల్లిమెల్లిగా మెట్లు ఎక్కుతుంటాయి. మెట్లు ఎక్కడానికి మెట్లు దిగటానికి ఉన్నటువంటి తేడా. దిగేటప్పుడు జారుడు బల్లలాగా దిగుతుంది కదా మార్కెట్, కొద్దిగా దిగనుండి ఎక్కువగా దిగనుండి అలాగే దిగుతుంది. అయితే సెల్ ఆన్ రైజ్ అంటున్నారంటే ఓవరాల్గా ఏంటంటే బేరిష్ మూడ్లో ఉంది ఇది మార్కెట్. అయితే కొంచెం పెరిగితే, రికవర్ అయితే పెరిగితే అక్కడ అమ్మండి, మళ్ళీ తర్వాత కిందకు వస్తుంది అని చెప్పడం. అంతేగాని రేపు తగ్గితే అమ్మమని చెప్పటం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు తగ్గుతుంది అనుకుందాం, తగ్గితే ఇంకా పడిపోతుందని చెప్పి అమ్మటం. ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లా రేపు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే పడుతుందని నేను అనుకోవట్లేదు, పర్సనల్లీ స్పీకింగ్ రేపు పడుతుందని అనుకోవట్లేదు. నిజంగా పడితే ఇంకా మరి మనం ఏం చేయలేదు, ఎందుకంటే బిలో 11,000కి వెళ్ళిపోతుంది అట్లా పడితే. జనరల్గా పడదనుకుంటున్నాను నేను, అభిప్రాయం మాత్రమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పడింది, పడటం అంటే 30-40 పాయింట్లు పట్టించుకోకండి, ఒక 70-80 పాయింట్స్ అండ్ మోర్, 100 పాయింట్స్ అట్లా రేపు తగ్గితే, ఒక 100 పాయింట్లు 80 పాయింట్లు తగ్గింది అనుకోండి, లేదా ఓపెనింగ్ డౌను, ఇంకా ఓపెనింగ్ తర్వాత ఇంకా తగ్గటం మొదలెట్టింది 70-80 పాయింట్లు తగ్గింది అనుకోండి. అలా తగ్గుతుంటే అయిపోయింది, ఇంకా ఫినిష్, ఇది బిలో 11,000. ఏం చేస్తారు చిన్న చిన్న ట్రేడర్స్, ఏమనుకుంటారా ఇంకేముంది, ఇంకా నిలబడదు, ఎక్కడి నుంచి 7,600 నుంచి 12,000కి వెళ్ళిపోయింది, 11,800కి వెళ్ళిపోయింది, ఇంకా ఫినిష్ బిలో 11,000 అని తగ్గాక షార్ట్ సెల్లింగ్ కొడతారు. తీరాది మెల్లిమెల్లిగా ఇక్కడ చూస్తారు కదా ఎవరెవరు, ఇక్కడ షార్ట్ సెల్లింగ్ ఉంది అనుకుంటే ఏం చేస్తారు, ఏరి పారేస్తారు. అలా ఇంకొంచెం దింపినట్టు దింపి ఇంకా వాళ్ళు కూడా తోడై ఇంకొంచెం కొట్టినట్టు కొట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి కవర్ చేసేసుకుంటారు. అప్పటికప్పుడు కవర్ చేసేసుకుని వెళ్ళిపోతారు, శుభ్రంగా సొమ్ము చేసేసుకుని. దే డోంట్ టేక్ టైం, ఎందుకంటే ప్యానిక్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. అయితే ఓవరాల్గా మార్కెట్లో పెద్ద ఆపరేటర్స్ ఈరోజు అమ్మి పోవాల్సిందే, కొట్టి పారేసి పోవాల్సిందే అనుకుని డిసైడ్ అయి వచ్చారనుకోండి, అది ఇనిషియేటివ్ సెల్లింగు. అక్కడ కన వాళ్ళు కొట్టడం మొదలు పెడితే వీళ్ళు బుక్ అయిపోతారు. వాళ్ళు ఇట్లా అనుకుని సరే అని చెప్పి వీళ్ళు కొద్దిగా కొట్టి కవర్ చేయటం మొదలు పెడతారు, తీరా అది ఇంకా వెళ్ళిపోద్ది, ఇంకా దిగిపోద్ది. ఈరోజైతే మార్కెట్ రికవర్ అయిన ప్రతిసారి కొట్టిపారేశారండి. రికవర్ అయిన ప్రతిసారి సెల్లింగ్ వచ్చింది. అంటే సమ్ మీడియం టు బిగ్ ప్లేయర్స్ డిసైడెడ్లీ సోల్డ్, వెరాజ్ బయింగ్ అంత స్ట్రెంగ్త్ లేదు. మళ్ళీ బయింగ్లో అంత స్ట్రెంగ్త్ లేదు. బయింగ్ వచ్చింది, రికవర్ అయింది, మళ్ళీ కొట్టేశారు. అంటే సెల్లర్స్ డామినేషన్ ఈరోజు ఉంది, నిన్న ఎలాగో ఉంది, టోటల్గా వాళ్ళే డామినేట్ చేశారు, అసలు ఎవరు చేతులెత్తల. ఈరోజు కూడా ఆ సెల్లర్స్ డామినేషన్ కంటిన్యూ అయింది. అయితే బయింగ్ వచ్చేసి రేపో ఎల్లుండో ఎప్పుడో బయింగ్ వచ్చేసి వీళ్ళందరినీ ట్రాప్ చేస్తారా, లేకపోతే స్ట్రెంగ్త్ సరిపోదా, అది కాలమే చెప్తుంది. అయితే ఏంటంటే మరీ అగ్రెసివ్గా సెల్లింగ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో షార్ట్ సెల్లింగ్ చేసి అలసిపోయారు కదా, అలసిపోయి షార్ట్ సెల్లింగ్ చేసి చాలా దెబ్బతిన్నారు కదా, దే మేడ్ హ్యూజ్ లాసెస్. అందుకని చాలా సెలెక్టివ్గా ఉంటున్నారు, కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్తున్నారు.
బట్ ఆప్షన్ చైన్ ఇండి అనాలిసిస్ ప్రకారం తీసుకున్నట్లయితే 11,000 దగ్గర స్ట్రెంగ్త్ కనబడుతుంది. అది ఎంతలేండి, 150 పాయింట్లు అనుకోండి. పడాలంటే ఒక్కరోజు చాలు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా నిలబెడతారేమో, 11,000 రేంజ్కి వస్తే నిలబెడతారేమో, అది చూడాలి. ఎందుకంటే 11,000 దగ్గర సపోర్ట్ ఉంది. రేపు ఎల్లుండు 2 రోజులు ఉంది కదా. రేపు పడిపోతే అంటే ఒక 100 పాయింట్ల రేంజ్లో 70-80 100 పాయింట్ల రేంజ్లో తగ్గితే ఎల్లుండు కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉందండి. రేపు పెంచారంటే మాత్రం ప్రమాదమే. రేపు పెంచితే అంటే కొద్దిగా రికవర్ అయితే 40-50 పాయింట్లు రికవర్ అయితే పర్వాలేదు, కానీ రేపు కొంచెం గట్టిగా పెంచారంటే మాత్రం ఎల్లుండు అటు ఇటు ఇటు అటు కొద్దిగా రంగమే. అటు పైకి కిందకి లాగుతారు. లాగేసి శుభ్రంగా ఈ ఆప్షన్ బయర్స్ వాళ్ళందరి డబ్బులన్నీ కరగబెట్టేస్తారు. ఎందుకంటే సెటిల్మెంట్ ఎండ్ కదా, అందులో మంత్లీ సెటిల్మెంట్ అయితే ఇంకొంచెం ఇది ఎక్కువగా ఉంటుంది. అంతే. అందువల్ల మార్కెట్ గురించి స్పెషల్గా చెప్పలేము, కానీ మనం ఎందుకు ఊరికే. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లెవెల్స్ కూడా అవి కూడా కొంచెం సెల్లింగ్ మోడ్లోకి వచ్చాయి. మార్కెట్ బ్రెడ్త్ ఓవరాల్గా నెగిటివ్గా ఉంది అంతే. అయితే ఫ్యూచర్లో నెక్స్ట్ ఏమవుతుంది అనేది రేపు తెలుస్తుంది. రేపు ఎల్లుండి అయిన తర్వాత నెక్స్ట్ సెటిల్మెంట్ సెప్టెంబర్ ముగిసినట్లేనే, సెటిల్మెంట్ వరకు అయితే ముగిసినట్లే కదా. అక్టోబర్ నుంచి ఎలా ఉంటుందో చూడాలి. పడేసేటప్పుడు ఏవో రీజన్స్ చెప్తారు కదా, రీజన్స్ ఏమైనా ఉన్నాయా, న్యూస్ ఉన్నాయా అని అడుగుతారు జనరల్గా. ఒక్కోసారి తెలుస్తుంది న్యూస్, ఒక్కోసారి తెలీదు. నాకు తెలిసి న్యూస్ ప్రత్యేకించి ఏమి లేదు. ఇప్పుడు గ్లోబల్ ఇష్యూ ఏంటంటే గ్లోబల్గా మార్కెట్లు తగ్గుతున్నాయి. ముఖ్యంగా యూకే లాంటి చోట మళ్ళీ కరోనా సెకండ్ ఫేజ్ మొదలైపోయింది, మళ్ళీ విజృంభిస్తుంది అదని వినికిడి. అంటే సెకండ్ ఫేజ్ మళ్ళీ కరోనా మొదలైతే బాబోయ్ మళ్ళీ లాక్డౌన్ చేయాలా, మళ్ళీ లాక్డౌన్ చేసేటట్టయితే మరి కొంచెం ఇబ్బందే. ఇప్పుడు ఇండియా లాంటి దేశంలో సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మనకేం డిఫరెన్స్ కూడా తెలియటంలా. అవి పెరుగుతూనే ఉన్నాయి, రోజు కేసులు వస్తూనే ఉన్నాయి, మనకు అలవాటు అయిపోతుంది, ముందుకేస్తున్నాం. అయితే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. బట్ ఏదో ఉన్న కాడికి ఉంటున్నాము. గవర్నమెంట్ బ్లేమ్ గేము, వీళ్ళు సరిగ్గా ఉండటం లేదు, చేయటం లేదు అంటున్నారు. అన్నీ బాగానే ఉంది, నిజమే. రూరల్ ఏరియాలో ఎక్కడండి, మొన్న మధ్యన రాజస్థాన్ ఏరియాకి వెళ్తే అక్కడ ఎవరు ముక్కుకి ఏం కట్టుకోలేదు. రాజస్థాన్ నుంచి మళ్ళీ హర్యానా బార్డర్కి వచ్చేటప్పటికి కొద్దిగా అక్కడక్కడ కనబడుతున్నారు ముక్కు కట్టుకున్నవాళ్ళు, మూతికి కట్టుకున్నవాళ్ళు. హర్యానా అండ్ ఢిల్లీ బార్డర్కి వచ్చేటప్పటికి 100% ముక్కు మూతి మూసుకునే ఉన్నారు. నా పక్కన ఉన్న ఆయన చూపిస్తున్నాడు ఇదంతా. వీళ్ళేంటండి ఇంత ఫ్రీగా తిరుగుతున్నారని. పాపం పల్లెటూరు టైప్ అక్కడ వాళ్ళకి నిజంగా లేదు కూడా. అయితే ఎవరన్నా తీసుకెళ్ళి అంటిస్తే అలా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ ఈ కరోనా పేరు మీద మార్కెట్లు పడుతున్నాయని అంటున్నారు. బట్ అదేం కాదులేండి. కరోనా ఏంటి, మార్కెట్ ఓవర్ హీటెడ్, కొద్దిగా ఓవర్ బాట్కి వెళ్ళింది. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవద్దా, కొని పెట్టి కూర్చుంటారా? కొనుక్కునేది ఎందుకు, అమ్ముకోవడానికి. అది సంగతి. సో మార్కెట్ రేపు ఎలా ఉంటుందనేది రేపే చూద్దామండి. ఓకే అండి. తగ్గితే మంచిది. తగ్గటం ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవటమే. తగ్గుతుంది అనుకోండి, పాజిటివ్గా తీసుకోవటం. నేను చూస్తున్నాను ఈరోజు ఏమేమి తగ్గాయి, బాటమ్ అవుట్ ఏమేమి అవుతున్నాయని. ముఖ్యంగా నిఫ్టీలో కనబడుతున్నాయి బాటమ్ అవుట్ అవుతున్న షేర్లు. అట్లా బాటమ్ అవుట్ అయితే కొంచెం ఒకసారి పికప్ చేసుకుని పడేసి కూర్చుంటే లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎప్పుడో పైకి వచ్చినప్పుడు, పెరిగినప్పుడు, కొంచెం ప్రాఫిట్స్ కనిపించినప్పుడు బుక్ చేసుకోవటం, లేకపోతే కూర్చోవటం, అట్లా అనమాట. సో ఫాలింగ్ మార్కెట్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. మరి ప్యానిక్ లాగా అప్పుడు వచ్చినప్పుడు అసలు మన మైండ్ పనిచేయదులేండి. ఏది కొనాలి, ఏది అమ్మాలో తెలియదు కదా, ఏది పెరుగుద్దో, ఏది ఇంకా పడిపోద్దో తెలియదు కదా. అట్లాంటప్పుడు చేయలేము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.